పెరిగిన సందర్భంలో పెరిగిన అధర్మాన్ని అణిచివేయటానికి ధర్మాన్ని స్థాపించేందుకని భగవంతుడు వారి యొక్క అవతారాలను స్వీకరించడం జరిగింది. ఇది చాలా ముఖ్యమైనది. ఈరోజు దైవ భక్తి చాలా మందికి ఉంది, చాలా సంతోషం. గుళ్ళు గోపురాలు ముక్కోటి ఏకాదశి వచ్చినట్లయితే కిటకిటలాడుతూ ఉంటాయి, చాలా సంతోషం. మరి ఈ భక్తి ఏదైతే ఉందో అదే భక్తి మన ధర్మం పైన గాని, ఒక ఆలయాన్ని ధ్వంసం చేసిన సందర్భంలో గాని అక్కడ కూడా మనం మన యొక్క సంస్కృతి వినాశనానికి వాళ్ళు మరి పాటుపడుతున్న తరుణంలో దాన్ని పరిరక్షించే దిశగా మనం కూడా అడుగులు వేసినట్లయితే బాగుంటుంది. ఇక్కడ ఎంత భక్తి అయితే ఉందో పర్వదినాలలో దేవాలయ ప్రవేశం దర్శనానికి, అట్లాగే ధర్మ పరిరక్షణకు కూడా మనం అడుగు వేసి ముందుకు కదిలి ధర్మ పరిరక్షణకు కూడా మనం అందరం కూడా కదం తొక్కినట్లయితే, నడుం బిగించినట్లయితే బాగుంటుంది అని నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రస్తుతం సమాజంలో అదే విధంగా కనిపిస్తూ ఉంది. మరి దీనికి అంతా కారణం ఏమిటంటే సంఘటితం అవ్వాలి. మొట్టమొదటిది మనమంతా కూడా ఐక్యంగా ఉన్నాం, మేమింతమందిమి, మా యొక్క డిమాండ్ ఇది అనేటటువంటి విషయాన్ని మనం మన అధికారులకు ప్రతినిధులకు గనక తెలియపరిచినట్లయితే తప్పకుండా వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి మంచిని చేకూరుస్తారని నేను భావిస్తున్నాను. అయితే ఈ అనైక్యత కారణంగానే గతం నుంచి అనేక రకాలైనటువంటి సమస్యలను మనం పొందడం జరిగింది. ఇతరుల చేత పరిపాలింపబడటం, ఇవన్నీ అన్నింటికీ కారణాలు ఒకటే, అనైక్యత. ఈ అనైక్యత అనేది తొలగిపోయి ఐక్యత సంఘటితం ఎప్పుడైతే అవుతామో అప్పుడు మనం అనుకున్న దాన్ని 100% తప్పకుండా విజయాన్ని సాధించగలుగుతాం. దీంట్లో ఏం సందేహం లేదు. విశ్వగురువుగా భారత్ అవతరించాలి అంటే అందరూ చేస్తూ ఉన్నారు, చేసేటటువంటి ప్రయత్నాలు ఇవి కాస్త తీవ్రతరం అవ్వాలి, చైతన్యపరచాలి. అందరిలో నిద్రాణమై ఉన్నటువంటి భావజాలం ఏదైతే ఉందో, నిద్రాణమై ఉన్నటువంటి ధర్మం గురించి తెలియనటువంటి పోకడతో ఉన్నారు, దాన్ని జాగృత పరచాలి. మనం జాగృత పరిచినట్లయితే అప్పుడు విశ్వగురువుగా భారత్ అవతరించేటటువంటి అవకాశం ఉంది. పండుగలు మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. ఈ పండుగ మనం నిర్వహించుకునే పండుగలకు ప్రతి దానికి కూడా నేపథ్యం అనేది ఉంటుంది. మనం నిర్వహించుకుంటూ ఉన్నాం, కానీ కొంతమంది వర్గం వాళ్ళు దాన్ని విమర్శిస్తూ ఉన్నారు. కానీ అది సరైనటువంటిది కాదు. మనకి ఇతరులను అగౌరవపరచకుండా, బాధపరచకుండా మనం చేసేవి ఏవైనా ఉన్నట్లయితే చేసుకోవాలి, కానీ ఎవరిని ఏం కించపరచకుండా ఉన్నట్లయితే బాగుంటుంది. మరి ప్రతి పండుగకు కూడా ఒక నేపథ్యం ఉంది. దసరా అంటే ఎందుకు నిర్వహించుకుంటారు, అట్లాగే మరి నరక చతుర్దశి కానీ, దీపావళి కానీ, ప్రతి దానికి కూడా ఒక నేపథ్యం అనేది ఉంటుంది. ఆ నేపథ్యం కూడా మరి ఎందుకు అంటే ఎవరో ఒక రాక్షసుడు పీడించేటటువంటి వాడు ఉండేవాడు, అతన్ని ఫలానా వారు సంహారం చేశారు. ఆ సందర్భంలో ప్రజలు ఆనంద ఉత్సాహాల చేత ఈ ఉత్సవాన్ని నిర్వహించుకున్నారనేది ఒక నేపథ్యం. ఎప్పుడు వస్తాడు, దేని కొరకు వస్తాడు అనేది ఒక ప్రశ్న. భూమిపైకి ఎప్పుడు వస్తాడు భగవంతుడు అనగా సర్వాంతర్యామి భగవంతుడు. అయినప్పటికీ కూడా కొన్ని సందర్భాలలో విశేష అవతారాలను స్వీకరించడం జరిగింది. రామావతారం, కృష్ణావతారం మొదలైనవి. అయితే